దేవుడు గార్డెన్ ఆఫ్ ఈడెన్లో అని ఇంగ్లీష్లో అంటాము, తెలుగులోనేమో ఏదెన్ తోట అంటాము దాన్ని. అయితే ఏదెన్ తోటలో దేవుడు 2 ఇంపార్టెంట్ చెట్లని నాటించారు, మొలిపించారు. ఏంటంటే ఒకటి జీవవృక్ష ఫలములు ఉన్నటువంటి చెట్టు, ఫలములనిచ్చు చెట్టు. రెండోది వచ్చేసి మరి మంచి చెడ్డలను తెలియజేసేటటువంటి చెట్టు అన్నమాట. ఈ 2 వృక్షాలు చాలా ఇంపార్టెంట్. ఆయన మొలిపించినటువంటి ఆ చెట్లలో గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఉన్నాయి అవి. అయితే ఆదికాండం 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏమన్నదంటే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అయితే ఈ 2 వృక్షాలు ఉన్నాయి కదా, వాటిల్లో మంచి చెడ్డలను తెలియజేసేటటువంటి చెట్టు ప్లస్ జీవవృక్షాల చెట్టు, ఇలాంటి వాటిని దేవుడు తినొద్దన్నాడు అనమాట. వాటి ఫలాలని, మంచి చెడ్డల వృక్షం గురించి ఈ పలానా చెట్టు పండ్లు దేవుడు తినొద్దన్నాడు అని చెప్పి మరి ఈ పాముకి చెప్పుద్ది అనమాట అవ్వ. అప్పుడు పాము వచ్చేమంటుందంటే ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఆ రకంగా మోసం చేస్తానమాట అవ్వని.